ఈ వీడియోలో గోదా కళ్యాణం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ గోదా కళ్యాణం వాడపల్లిలో ఎలా చేస్తారు, మనం ఎందుకు ఈ గోదా కళ్యాణంలో పార్టిసిపేట్ చేయాలి, ఈ కళ్యాణం కోసం ఏమేం తీసుకుపోవాలి, మాకు తెలిసిన కొన్ని విషయాలు అనేవి ఇప్పుడు నేను చెప్తా. అసలు ఈ గోదాదేవి ఎవరు, గోదా కళ్యాణం అంత ప్రత్యేకత ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ప్రతి విషయం కూడా ప్రత్యేకమే. సంవత్సరానికి ఒక్కసారి జరిగే గోదా కళ్యాణంలో అందరూ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయండి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన వాడపల్లిలో ఈ గోదా కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా పెద్ద పందిరి వేసి మండపం చేసి కడియంలో పూల తోటలో ఉన్న పూలన్నీ అలంకరించి అందంగా ఆహ్లాదంగా స్వామివారిని అమ్మవార్లను ఉంచి అందరూ వచ్చాక మేళతాళాల మధ్య స్వామి గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భోగి రోజు పండగ వాతావరణం మధ్య ఎందరో స్వామివారి దయతో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి అవ్వాలనుకున్న యువతీ యువకులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా పండక్కి వచ్చే కోనసీమ అల్లుళ్ళు, వీరందరితో పాటు భక్త జనాల మధ్య వేద మంత్రాల సాక్షిగా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ గోదా కళ్యాణం జరిగినంతసేపు శ్రద్ధగా ఆమె కథను వింటూ ఆ కళ్యాణం చూస్తే స్వామివారి అపారమైన దయ మీ మీద పడి మీకున్న దోషాలు పోయి అతి తొందరలో పెళ్లి జరిగి అదే వాడపల్లి వెంకటేశ్వరుని దర్శించడానికి నెక్స్ట్ ఇయర్ గోదా కళ్యాణంలో మీరే కలుసుకుంటారు. ఓసారి గోదా కళ్యాణానికి వెళ్లి చూడండి, అలాంటి పెళ్లి జంటలు ఎన్ని ఉంటాయో మీకే తెలుస్తుంది. గోదా కళ్యాణం అనేది భోగి రోజున అన్ని చోట్ల చేస్తారు. వాడపల్లి వచ్చే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో మీ ఊర్లో లేదంటే మీ అమ్మమ్మ వారి ఊర్లో ఎక్కడ జరిగినా కొంచెం టైం కేటాయించి కాసేపు వెళ్లి చూసి రండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఆహ్లాదాన్ని ఇస్తుంది. గోదా కళ్యాణం కోసం అవసరమైనవి ఏంటంటే ఒక కేజీ బియ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమ, కొంచెం విడిపూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆకు చెక్క. ఇలా మీరు వాడపల్లి వెళ్ళగానే బయట షాప్ లో ఈ సెట్స్ అనేవి అమ్ముతారు. మీరు తీసుకుని డైరెక్ట్ గా కళ్యాణానికి వెళ్ళిపోతే సరిపోతుంది. అసలు ఈ గోదా కళ్యాణం జరిగేటప్పుడు కానీ మనం చూస్తే పెళ్లి కాని యువతీ యువకులకు తొందరలో వివాహం జరుగుతుందని, కుజ దోషం, గ్రహ దోషాలతో, జాతక దోషాలతో పెళ్లి ఆలస్యం అయ్యే వారికి తొందరలో వివాహం అనేది జరుగుతుంది. లక్ష్మీదేవి ప్రతిరూపమే గోదాదేవి. ఈ గోదా కళ్యాణం చూడడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. గోదాదేవి కథ తెలుసుకుందామా? వెల్లిపుత్తూరు అనే గ్రామంలో గోదాదేవి ఒక బ్రాహ్మణునికి తులసి చెట్టు కింద చిన్న పాపలా దొరుకుతుంది. ఆ పాపని తీసుకొని పెంచి పెద్ద చేసి గోదా అని పేరు పెడతారు. ఈ పాప రూపంలో ఉన్న గోదాదేవి నిత్యం రామాయణం, భారతం వంటి పురాణాలు వింటూ పెరిగింది. శ్రీ మహావిష్ణువు కథ వింటూ వింటూ విష్ణువు మీద అపారమైన ప్రేమను పెంచుకుంది. దేవునికి సమర్పించే పూలమాలను తను ధరించేది. నేనే స్వామివారి భార్యను అని అనుకొని భావించి ఆ పూలమాలను తిరిగి స్వామివారికి సమర్పించేది. ఈ విధంగా ప్రేమ కలిపిన మాలలే నాకు నచ్చుతాయని శ్రీ రంగనాథ స్వామి అక్కడి వారితో చెప్పారంట. మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి చేసిన వ్రతాన్ని గోదాదేవి కూడా చేసేవారంట. పాసురాలనే కావ్యాలు కూడా శ్రీకృష్ణుని మీద రాశారంట. గోదా పెద్దయ్యాక శ్రీ రంగనాథుణ్ణి పెళ్లి చేసుకోవాలని భావించేది. ఇలా భావిస్తున్న గోదాని రోజు రంగనాథ స్వామి గమనించేవారు. ఈ విధంగా గోదా చిన్నప్పటి నుంచి రంగనాథ స్వామి నా భర్త అని భావించేది. కల్మషం లేని తన ప్రేమను చూసిన రంగనాథుడు తనని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గోదా తండ్రిని పిలిపించి తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గోదాని శ్రీరంగానికి తీసుకుని రమ్మని చెప్పారంట. గోదాని పెళ్లి కూతుర్లా అలంకరించి శ్రీరంగానికి తీసుకువస్తే ఆమె సరాసరి గర్భగుడిలో ఉన్న శ్రీ రంగనాథుని దగ్గరికి వెళ్తుంది. వెంటనే ఆమె శ్రీ రంగనాథునిలో ఐక్యమైపోతుంది. గోదా కళ్యాణం అంటే భక్తి, ప్రేమకు ప్రతీక. ఈమెని భూదేవి, భూమాదేవి అవతారంగా భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి దివ్య రూపమే గోదాదేవి. శ్రీ గోదాదేవి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే నిజమైన భక్తి, బాహ్య ఆచారాలు కాకుండా హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతునితో ప్రత్యక్ష సంబంధం, దృఢ నిశ్చయం. గోదాదేవి జీవితం భక్తి కోసం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది భక్తిలో ఎలాంటి లింగభేదం ఉండదని. హృదయపూర్వకమైన ప్రేమ దైవాన్ని సాక్షాత్కరిస్తుంది. ఆమె కవిత్వం, కళ, ఆధ్యాత్మికతకు గొప్ప మార్గాలు. దృఢమైన విశ్వాసం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. గోదాదేవి దృఢమైన విశ్వాసమే రంగనాథుణ్ణి చేరుకునేలా చేసింది. ప్రతి సంవత్సరం జరిగే గోదా కళ్యాణం వీటన్నింటినీ గుర్తు చేస్తుంది.
ఈ గోదా కళ్యాణం అనేది మార్నింగ్ 8:30 అలా స్టార్ట్ అవుతుంది. వాడపల్లి నియర్ బై ఉన్న వాళ్ళంతా మార్నింగ్ వెళ్ళిపోతారు. దూరంగా ఉన్న వాళ్ళంతా ముందు రోజు నైటే వెళ్ళాలి. వాడపల్లి టెంపుల్స్ లో రూమ్స్ ఏమి ఉండవు. నైట్ వెళ్లే వాళ్ళ కోసం రూమ్స్ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనే విషయం గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి. లేదంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో రూమ్స్ ఉంటాయి. బుకింగ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో ఉన్న వీడియోలో ఉంది చూడండి. కావాలనుకుంటే బుక్ చేసుకోండి. లేదంటే రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ మనం పే చేయాలి. 1 అవర్ కి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. కానీ సీసీ కెమెరాస్ ఉంటాయి. కొంచెం సేఫ్. రైల్వే స్టేషన్ లో సేఫ్ అంటే అది బాగుంటుంది. ఈ ప్రీపెయిడ్ హాల్స్ లోనే కావాలనుకుంటే స్నానం చేసి రెడీ అయ్యి కూడా మనం కళ్యాణానికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అవసరం అనుకునేవారు ఇందులో ఉండండి. లేదంటే పక్కనే రూమ్స్ ఉంటే అవి బుక్ చేసుకోండి. ఈ రూమ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఛానల్లో ఉన్న ఆ వీడియోని చూడండి. బుకింగ్ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. పైనున్న 3 గీతల మీద క్లిక్ చేస్తే సేవాస్ ఓపెన్ అవుతాయి. సేవాస్ లో ప్రత్యక్ష సేవ ఓపెన్ చేసుకుంటే మనకి టెంపుల్ సెలెక్ట్ చేసుకోమని లిస్ట్ పంపిస్తుంది. ఆ లిస్ట్ లో మనం వాడపల్లి వెతికి టెంపుల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. గోదా కళ్యాణం అనే టికెట్ కనిపిస్తుంది కదా, బుక్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని మొత్తం ఫిల్ చేయండి. ఫిల్ చేశాక ఆ డేట్ కనిపిస్తుంది కదా, ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని స్లాట్ ఒకటి ఉంటుంది. ఎన్ని టికెట్స్ ఉన్నాయో చూసుకోండి. అవైలబుల్ టికెట్స్ చూసుకొని మీరు బుకింగ్ అనేది చేసుకోవాలి. అష్టోత్తర పూజ టికెట్స్ బుకింగ్ ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇది కూడా అలాగే చేసి దీనికి పేమెంట్ చేయాలి. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇన్ని అవైలబుల్ టికెట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం అంతా ఫిల్ చేశాక కన్ఫర్మ్ బుకింగ్ టికెట్స్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత పేమెంట్ మోడ్ ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా పేమెంట్ చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోండి. కళ్యాణం కోసం వెళ్ళినప్పుడు ఈ టికెట్ ని జిరాక్స్ తీసి పట్టుకెళ్ళాలి. ఇంకా డీటెయిల్డ్ గా బుకింగ్ ప్రాసెస్ కావాలి అనుకునేవారు అష్టోత్తర పూజ బుకింగ్ ప్రాసెస్ అనేది పెట్టాను వేరే వీడియోలో. ఆ వీడియో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ బుకింగ్ కూడా మీరు బుకింగ్ చేసుకోవాలి. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరయోః ప్రీత్యర్థం అస్య భగవతో దేవదేవస్య గణనానేకలింగావతారస్యామధ్యాంతర్హితస్య సకల భువన సంరక్షణ విలక్షణ సృష్టిస్థిత సంహార దురోధానుగ్రహాక శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వరయోః ప్రీత్యర్థం సత్యస్కాల దీక్షాం విదఘనాశక్తిః బిల్వపత్ర పూజా మహోత్సవాఖ్యం గర్భకరుష్యం భ్యోజం భగవాన్ విద్యంతే దేవినామన్యాం దుర్గాగరంతం గోగ్రామణేప సుమపదోగాత్రపతానిద్వా దార్గాసోతం సంపదా గాత్రపూజాం భూదేవినామన్యాం అదుపర్వదోత్వభాయ